అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం గ్రామంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం అన్ని గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర సాసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ప్రజల వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు ప్రతి ఇంటి ముందు చెట్లు నాటే కార్యక్రమాన్ని, అలాగే నీటిని నిల్వ చేసేందుకు ఇంకుడు గోతులను ఏర్పాటు చేయడం, సన్నని వస్త్రాలు ధరించి తలకు టోపీలు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రాజ్ కుమార్, స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ నాగలక్ష్మి, డిపిఓ శిరీషారాణి, ప్రత్యేక అధికారి రమామణి, ఎంపీడీఓ పద్మజ, తహసీల్దార్ చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోజుగా మన దగ్గర తగ్గిపోతుంది. కరోనా అలాంటి ఒక ఇది వచ్చిన తర్వాత కూడా మనం ఈ శుభ్రంగా ఉంచాలి మన సరౌండింగ్స్ అన్న ఒక రెస్పాన్సిబిలిటీని ఇంకా అసలు సొసైటీగా మనం తీసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, అంటే మీరు వెళ్ళి అక్కడ క్లీన్ చేయండి అని కూడా మేము చెప్పట్లేదు. మీరు చెత్తని బయట వేసేయకుండా మీరు ప్రాపర్గా ఇంటింటికి మంచి పంపిస్తాము, క్లాప్ మిత్రాస్కి హ్యాండ్ ఓవర్ చేయండి, వాళ్ళు తీసుకెళ్ళి అది ప్రాపర్గా డిస్పోజ్ చేస్తారు. అది కాకుండా రోడ్డు మీద చెత్తలు వేయడం, డ్రైనేజ్లో చెత్తలు వేయడం, ఆ డ్రైనేజ్ అలా స్టాగ్నేట్ ఉండిపోతే కూడా అంటే ఒక కంప్లైంట్ సిస్టమ్ పెట్టాము పంచాయతీలో, అది ప్రాపర్గా వాడుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా చెప్పడం, అసలు సొసైటీగా మనం అందరూ కలిసి పని చేయడం, అది ఒక విధానం, అది అందరూ చెయ్యాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఇంటికి ఒక 10 మొక్కలను పెంచండి. మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నాము, బాగా ఎఫర్ట్ పెడుతున్నాము. దాంతోపాటు ఇల్లు చుట్టూ ఒక 10 చెట్లు పెంచితే మీ ఇల్లు కూడా బాగా చల్లగా ఉంటుంది, వాతావరణం కూడా ఇంత హీట్ లేకుండా తగ్గుతుంది. చూడండి 10:30కే ఉండలేకపోతున్నాం కదా. ఇది తగ్గాలి అంటే చెట్టు పెంచాల్సిందే, వేరే మార్గమే లేదు. మీరు అందరూ ఈ రోజు ఇది ఇలాంటి ఒక ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, దీని మీద కొద్దిగానో మనం ఎఫర్ట్ పెట్టాలి అన్న ఒక అజెండాతో పెట్టినదే ఈరోజు ఈ సాసా కార్యక్రమం. వచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. స్వచ్ఛాంధ్ర స్వేటెడ్గా రావచ్చు, అది ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, ఓఆర్ఎస్ తాగాలి అన్న దాని మీద కూడా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం అంటే భూమి సరదాగా వేడి అయిపోతుంది కదా, అది తగ్గించాలంటే మొక్కలు పెంచాలి. సో అది దానికోసం ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఎన్ఆర్ఈజిఎస్ టీమ్ ప్రతి పంచాయత్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓ, సిఇఓస్ అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు. సన్ స్ట్రోక్ రిలేటెడ్ ఇష్యూస్ వలన వచ్చే డెత్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు.